ఏపీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుపై ఐటీ దృష్టి పెట్టింది. హైదరాబాద్లోని సిట్ ఈడీ అధికారులతో ఐటీ అధికారులు సమావేశమయ్యారు. దుబాయ్ సహా పలు దేశాలకు సొమ్ము తరలించినట్లు గుర్తించారు. నిధులు ఎక్కడికి చేరాయో అనే అంశంపై వివరాలు స్వీకరిస్తున్నారు. నిందితులు డొల్ల కంపెనీలు, బ్యాంకు ఖాతాల వివరాలను ఐటీ తీసుకుంటోంది. ఏపీ మద్య కుంభకోణం కేసుపై ఆదాయ పన్ను శాఖ ఫోకస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దేశంలోనే లిక్కర్ స్కామ్లో అతిపెద్ద లిక్కర్ స్కామ్ అయినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్లో దాదాపు 3,500 కోట్ల వరకు 3,500 కోట్ల వరకు కూడా ఈ అవినీతి జరిగిందనేటువంటి అభియోగాలకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఈడీ అధికారులు, మరోవైపు ఏపీ సిట్ దర్యాప్తులు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల విచారణ తర్వాత ఇప్పుడు ఐటీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా వీళ్ళు డొల్ల కంపెనీలకు ఏ విధంగా నగదును వీళ్ళు బదిలీ చేశారు, హవాలా రూపంలో నగదు తరలింపు, ఇదే విదేశాలకు అంటే దుబాయ్తో పాటు ఇతర దేశాలకు ఏ విధంగా ఈ కొల్లగొట్టినటువంటి సొమ్మును వీళ్ళు తరలించారనేటువంటి అంశానికి సంబంధించి 2 రోజుల క్రితమే ఐటీ శాఖ అధికారులు ఈడీతో పాటు మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఉన్నటువంటి ఏపీ సిట్ అధికారులను కూడా కలిసి కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే ఐటీ శాఖ సేకరించింది. దీంట్లో ఐటీ శాఖ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బినామీ యాక్ట్ అనేది మొదటిసారిగా ఐటీ శాఖ అధికారులు కూడా కేసు నమోదు చేసి బినామీ యాక్ట్ కింద కూడా చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగిన తర్వాత దాదాపు 441 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది. వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే ఐటీ శాఖకు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారం 10 రోజుల్లోనే ఐటీ శాఖ కూడా దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సంపాదించినటువంటి ఆదాయానికి వీళ్ళు పన్నులు చెల్లించకుండా అక్రమార్గంలో ముఖ్యంగా షెల్ కంపెనీలకు బదిలీ చేయడం, మరోవైపు కొన్ని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కంపెనీలకు వివిధ మార్గాల ద్వారా ఈ యొక్క నగదును కూడా వీళ్ళు తరలించారనేటువంటి అభియోగాలను కూడా ఇప్పటికే ఏపీ సిట్ మోపింది. ఈడీ అధికారులు కూడా ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలను కూడా ఈడీ అధికారులు మోపారు. కాబట్టి ఈ 2 అంశాలపైన కూడా ఐటీ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు దుబాయ్తో పాటు ఇతర దేశాలకు ఈ కొల్లగొట్టినటువంటి సొమ్మును వీళ్ళు తరలించారనేటువంటి అంశానికి సంబంధించి ఏ డొల్ల కంపెనీల నుంచి ఏ అకౌంట్ల ద్వారా బదిలీ అయింది, ఏ కంపెనీలకు ఈ యొక్క నగదును కూడా బదిలీ చేశారు, ఈ రూటింగ్ అంతా ఏ విధంగా జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల నుంచి కూడా ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు వివరాలు కూడా సేకరించడం జరిగింది. 2 రోజుల పాటు ఐటీ శాఖ అధికారులు ఈడీ తోటి సిట్ తోటి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు వివరాలన్నీ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఒకవైపు ఈడీతో పాటు ఐటీ కూడా దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఐటీ కూడా వీరికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం ఈడీ మాత్రమే రాజ్ కసిరెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితులకు సంబంధించినటువంటి 441 కోట్ల రూపాయలు ఆస్తులు అటాచ్ చేసింది. మరోవైపు ఈ కేసులో రెండో కేసులో ఈడీ మరొక కేసు నమోదు చేసినటువంటి సందర్భం ఏంటంటే ఈ ఏపీ లిక్కర్ రవాణా ద్వారా కూడా అవినీతి జరిగిందనేటువంటి అభియోగాలతోటి కూడా ఈ కేసు దర్యాప్తు జరిపి మనం చూసాం. 3 రోజుల క్రితమే కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో ఐటీ రంగంలోకి దిగి ఐటీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శుభాన్, థ్యాంక్ యూ ప్రవీణ్.